నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని పెట్టి ఆమోదిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న సీఎం దాన్ని శుద్ధి చేయడానికి 2 ఏళ్లు పడుతుందన్నారు. 365 రోజుల్లో చెత్త మొత్తం శుభ్రం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆదేశాలిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. తర్వాత స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని ఊడ్చారు. పారిశుధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. తర్వాత డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్పాత్ కు రంగులద్దారు. 2029 కల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో వచ్చిన వరదలలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవని చంద్రబాబు కొనియాడారు. కార్మికుల సేవల కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్ని కాపాడగలిగినట్లు తెలిపారు. దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. అమరావతి రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో రథాన్ని తగలబెట్టి నెపం తమపై వేయాలని చూశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మంచిగా ఉండాలని హెచ్చరించారు. గతంలో రథం దగ్ధం చేస్తే కనీసం అరెస్టు చేయలేదని, దుర్గగుడిలో వెండి సింహాలు పోతే చర్యలు లేవని అన్నారు. నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎదురు దాడి చేస్తారని, అందుకే తాను డాక్యుమెంటరీ ఆధారాలపై దృష్టి పెట్టానన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన తిరుమలేశుడి దర్శనం అనంతరం దీక్ష విరమించారు. పవన్ తో పాటు తిరుమల శ్రీవారిని ఆయన కుమార్తెలు, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు పండితులు వేదాశీర్వచనమిచ్చారు. పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అనంతరం అన్నదానం సత్రంకి వెళ్లిన పవన్ ప్రసాదం స్వీకరించారు. పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చేత పట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కుమార్తె కొణిదెల పలీనా అంజని డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కుమార్తె సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకాలు చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్ ఫుడ్స్ కు లేదని, పరిసర గ్రామాల్లోని డైరీల నుంచి నాసిరకం నెయ్యిని సేకరించి సరఫరా చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూలో వాడింది నాసిరకం నెయ్యే అని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన నెల్లూరులో చెప్పారు. జగన్ హయాంలో తిరుమలలో రివర్స్ టెండర్ జరిగి ఎవరెక్కువ కమిషన్ ఇస్తే వారికి నెయ్యి సరఫరా చేసే అవకాశం ఇచ్చారని ఆనం వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. ప్రజలకు నిజం తెలియాలనే చంద్రబాబు ఈ అంశాన్ని బట్టబయలు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచడం చంద్రబాబు బాధ్యత అని అన్నారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజల్ని జలగల్లా పీల్చి పిప్పి చేసేవారని సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్మనీ ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకుల్ని బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళల్ని బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఏలూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కాల్మనీ ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే లక్ష్యంగా జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్ గా తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు ఒక విధంగా కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ వ్యవహార శైలి వల్ల కొంతమంది హీరోయిన్లు సినిమా రంగం నుంచి తప్పుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారన్న కొండా సురేఖ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టుల్ని కేటీఆర్ ఎందుకు ఖండించలేదని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సురేఖ ఆరోపణలను ఎక్స్ వేదిక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్పుపట్టారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి అనే ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు. బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు రాహుల్ గాంధీ నడిపిస్తున్న కుంభకోణమని, ఎన్నికల్లో డబ్బు కోసమే ఆయనే బుల్డోజర్లు పంపుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతన్న ఆయన ఆ బంగారు బాతును ఒకేసారి కోసుకు తినాలని చూస్తోందన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మూసీ ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా మార్చుకుందని విమర్శించారు. మూసీ నిర్వాసితుల మీద సీఎం రేవంత్ రెడ్డి దాష్టీకం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తారా?
స్థానిక నాయకత్వం తప్పు చేస్తే పట్టించుకోరా అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మూసీ ప్రాజెక్టు ఎవరు చేపట్టారని నిలదీశారు. మూసీ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తోందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే మిగతా 13,000 కోట్లు త్వరలో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారని అన్నారు. ఈ ప్రకారం చూస్తే సీఎం వ్యవసాయ శాఖ మంత్రికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలో పంట నష్టపరిహారం ఇవ్వలేని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని ఏలేటి విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని నిందించడం సరైంది కాదన్న ఆయన 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ శతాబ్దంలోనే అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి వారు భాగస్వాములు కావటం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణను చీపురుతో ఊడ్చిన ప్రధాని ఆ తర్వాత చెత్తను సేకరించి చెత్త కుండీలో వేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు. తన యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. తర్వాత ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కేవలం పారిశుధ్య కార్యక్రమం మాత్రమే కాదని దేశ శ్రేయస్సుకు నూతన మార్గమన్నారు. నిరంతర ప్రయత్నంతోనే దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ప్రధాని మోదీ చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హైదరాబాద్ బాపు ఘాట్లో నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో గాంధీ చిత్రపటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్ పరిసర ప్రాంతాల్లో రహదారుల్ని, వీధుల్ని శుభ్రంగా ఊడ్చి చెత్తను తొలగించారు. పారిశుధ్య కార్మికుల్ని సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది ఒప్పంద కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే 4వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ కూడలిలో గాంధీ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. తర్వాత ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన మహాధర్నాకు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని, అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకొస్తారని ఆమె చెప్పారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నాయకుడు జోగి రమేష్ సహా నిందితులెవరూ విచారణకు సహకరించట్లేదని మంగళగిరి డీసీపీ మురళీకృష్ణ తెలిపారు. నిందితులు సహకరించనందున వారికిచ్చిన రక్షణను తొలగించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. జోగి రమేష్ ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ 2 గంటలు విచారణ చేశారు. దాడి ఘటనకు సంబంధించి జోగి అనుచరుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా రమేష్ ను ప్రశ్నించారు. 27 ప్రశ్నల్లో దేనికి జోగి రమేష్ సరైన సమాధానం ఇవ్వలేదని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికీ నిందితులు ఫోన్లు సమర్పించలేదని చెప్పారు. పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎంఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు లోకేష్తో సమావేశమయ్యారు. పారిస్లో జరిగిన పారాలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన షేక్ అర్షద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఒక పక్క లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోపక్క దక్షిణ గాజాపై భీకర దాడి చేసింది. తాజాగా జరిగిన ఈ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు ఖాన్ యూనిస్ వైద్యులు తెలిపారు. 10ల సంఖ్యలో పౌరులు గాయపడినట్లు చెప్పారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని నాసర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించలేదు.
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేసిన వేళ డెన్మార్క్ స్టాక్హోమ్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం సమీపంలో పేలుళ్లు కాల్పులు చోటు చేసుకున్నాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ శివార్లలో ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ భవనాలకు అతి సమీపంలో 2 పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు ఎక్స్లో వెల్లడించారు. పెద్ద శబ్దం రావడంతో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను మూసివేశారు. ఎంబసీపై కాల్పులు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. తాజా దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దౌత్య కార్యాలయాలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లా కోవట్ విభాగం యూనిట్ 910 మళ్లీ రంగంలోకి దిగొచ్చని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 3 మృతి చెందారు. పుణేలోని ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ హెలీప్యాడ్ నుంచి టేక్ ఆఫ్ అయిన చాపర్ ముంబైలోని జూహు ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఉదయం 7:40 పుణే శివార్లోని బౌధాన్ అనే కొండ ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్లు పింప్రీ చించ్పాడ్ పోలీస్ కమిషనర్ తెలిపారు. చాపర్ కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగగా 2 పైలట్లు, ఓ ఇంజనీర్ మృతి చెందినట్లు సిపి చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఢిల్లీకి చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల 3వ విడతలో 69.65% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకిలు, గూర్ఖాలు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్లో 61.38%, రెండో విడతలో 57.31% ఓటింగ్ నమోదైంది. 3 విడతల్లో కలిపి 63.45% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇది లోక్సభ ఎన్నికల కంటే అధికమని పేర్కొంది.